హిందూ కోడ్ బిల్లు యొక్క సారాంశాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను చూడండి. హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతూ డాక్టర్ అంబేద్కర్ స్త్రీలు వివాహితులైతే ఒక చట్టం, అవివాహితులైతే ఒక చట్టం, వితంతువులైతే మరో చట్టం, ఇన్ని రకాలుగా ఉండడం సరైనది కాదని బలంగా వాదించారు. చూడండి, స్త్రీలకు మ్యారేజ్ అయితే ఒక రకమైన చట్టం ఉంటుంది, మ్యారేజ్ కాకపోతే ఇంకొక రకమైన చట్టం ఉంటుంది. మ్యారేజ్ అయ్యి దెబ్బన వాళ్ళు వితంతువులు అయితే వాళ్ళకు మరో రకమైన చట్టం ఉంటుంది. ఇలాంటి చట్టాలు అనేటివి ఉండకూడదు, ఇన్ని రకాల చట్టాలు అనేటివి ఉండకూడదు అని చెప్పేసి అంబేద్కర్ గారు కోరుకోవడం జరిగింది. ఇప్పుడు కాదు. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని, ఆస్తి పంపకాల సందర్భంగా వితంతువుల పట్ల వివక్షత ఉండకూడదని మార్పులు సూచించారు. అవును, స్త్రీలకు కూడా ఏముండాలి? ఆస్తి హక్కు ఉండాలి. అదేవిధంగా ఆస్తి పంపకాల సందర్భంగా వితంతువులు అంటే ఏంటిదనంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వితంతువుల పట్ల వివక్షత ఉండకూడదు. ఓకేనా? సో భర్తకు రావాల్సినటువంటి ఆస్తి విషయంలో వితంతువు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హక్కు ఉండాలనేది ఇక్కడ ఉద్దేశం, ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చూడండి. అదేవిధంగా కులాంతర మతాంతర వివాహాలకు కూడా చెల్లుబాటు ఉండాలి. ఇక్కడ ఇంకొక పాయింట్, ధార్మిక పద్ధతులకి అతీతంగా రిజిస్టర్ పెళ్ళిళ్ళను ప్రవేశపెట్టి ఏ పద్ధతిలో చేసుకునే పెళ్ళిళ్ళకైనా గుర్తింపు గౌరవం ఉండాలని హిందూ కోడ్ బిల్లులో సూచించారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ద్వారా కులాంతర మతాంతర వివాహాలకు చెల్లుబాటు ఉండాలట. తర్వాత ఇంకేంటిది, ధార్మిక పద్ధతి ఉంటుంది కదా, మనం బయట చూసేటువంటి పెళ్ళిళ్ళు, వాటికి అతీతంగా రిజిస్టర్ పెళ్ళిళ్ళను ప్రవేశపెట్టి ఏ పద్ధతిలో అయినా పెళ్లి చేసుకోండి, ఏ పద్ధతిలో పెళ్లి చేసుకున్నా కానీ ఏముండాలి, అక్కడ గుర్తింపు గౌరవం అనేది ఉండాలి. ఇది హిందూ కోడ్ బిల్లు అంటే.